వెల్కమ్ బ్యాక్. అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా 2 ఏళ్ల సమయం ఉంది. స్పీడ్ పెంచాల్సిందే. ఇటు అధికార కాంగ్రెస్ ను ఇటు కవిత పార్టీని టార్గెట్ చేస్తూ దూకుడు పెంచాల్సిందేనని డిసైడ్ అయ్యిందట గులాబీ పార్టీ. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయాలని గులాబీ బాస్ డిసైడ్ చేశారట. ఈ నెల 27న పార్టీ ఆవిర్భావ వేడుకల ముగింపు సమావేశంలో కేసీఆర్ కీలక నిర్ణయాలు ప్రకటించబోతున్నారని పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. పార్టీ పేరును టీఆర్ఎస్ గా మార్చాలన్న డిమాండ్ నేపథ్యంలో ఊహించని మార్పులు ఉండొచ్చని గుసగుసలు వినిపిస్తున్నాయి. గులాబీ బాస్ కీలక నిర్ణయం తీసుకోబోతున్నారా? ఏప్రిల్ 27 తర్వాత బీఆర్ఎస్ లో సమూల మార్పులు. ఇక నుంచి ఫీల్డ్ లో ఉండేలా ప్రణాళికలు రచిస్తున్నారా? కవిత పార్టీ టార్గెట్ గా బీఆర్ఎస్ వ్యూహాలు సిద్ధం చేస్తోందా? బీఆర్ఎస్ ను టీఆర్ఎస్ గా మార్చే అంశంపై స్పందిస్తారా? ఇక పోరు బాటే అంటోంది బీఆర్ఎస్. ఇప్పటికే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్లు గడుస్తూ ఉండడంతో ఇంకా స్పీడును పెంచేందుకు సమూల మార్పులకు సిద్ధమవుతోంది. ఈ నెల 27న బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకల ముగింపు సందర్భంగా తెలంగాణ భవన్లో కీలక సమావేశాన్ని నిర్వహించబోతున్నారు. పార్టీ అధినేత కేసీఆర్ హాజరు కానున్న ఈ మీటింగ్ చాలా కీలకమైనదిగా చెబుతున్నారు. వచ్చే జీహెచ్ఎంసీ ఎన్నికలతో పాటు 2028లో జరిగే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని బిగ్ డెసిషన్స్ తీసుకోబోతున్నారన్న టాక్ నడుస్తోంది. పార్టీ పేరు టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ గా మారిన తర్వాత పార్టీ సంస్థాగత నిర్మాణంపై అధినేత కేసీఆర్ పూర్తిగా దృష్టి పెట్టలేదు. చాలా కాలంగా పార్టీ కమిటీల ఏర్పాటు పూర్తి స్థాయిలో జరగలేదు. 2022లో ప్రాంతీయ పార్టీ నుంచి జాతీయ పార్టీగా మార్చిన కేసీఆర్ వెంటనే అసెంబ్లీ ఎన్నికలపై, ఆ తర్వాత పార్లమెంట్ ఎలక్షన్స్ లో బిజీగా ఉండిపోయారు. దీంతో కమిటీల నియామకం ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వస్తోంది. ఇప్పుడు ఎన్నికలకు ఇంకా 2 ఏళ్ల టైం మాత్రమే ఉండడంతో పార్టీ బలోపేతంపై కేసీఆర్ సీరియస్ ఫోకస్ చేసినట్లు చెబుతున్నారు. ప్రస్తుతం పార్టీకి జిల్లా అధ్యక్షులతో పాటు రాష్ట్ర స్థాయిలో కొంతమంది ప్రధాన కార్యదర్శులు మాత్రమే ఉన్నారు. దీంతో కొత్త కమిటీల నియామకం తప్పనిసరని భావిస్తున్నారట. 2-3 నెలల్లో ఖచ్చితంగా కమిటీలన్నీ నియమించాలన్న ప్లానింగ్ లో ఉన్నారట. సభ్యత్వ నమోదు తర్వాత పూర్తి స్థాయిలో కమిటీల ఏర్పాటుపై ఫోకస్ చేస్తారట. ఇక పార్టీ పేరును టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ గా మార్చిన తర్వాత వరుసగా అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలవడంతో నెగటివ్ సెంటిమెంట్ గా ఫీల్ అవుతున్నారట. టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ గా మారిన తర్వాతే పార్టీ అధికారం కోల్పోయిందని, నేతల చుట్టూ కేసులు, విచారణలు అంటూ కష్టాలు మొదలయ్యాయనే చర్చ పార్టీలో ఉంది. ఈ నేపథ్యంలో పార్టీ పేరును మళ్లీ బీఆర్ఎస్ నుంచి టీఆర్ఎస్ గా మార్చాలన్న డిమాండ్ పెరుగుతూ వస్తోంది. దీంతో పార్టీ పేరు మార్పుపై బీఆర్ఎస్ ముఖ్య నేతలు ఢిల్లీలో న్యాయ నిపుణులతో చర్చించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఈ నెల 27న జరగబోయే పార్టీ కీలక సమావేశంలో పార్టీ పేరు మార్పుపై కేసీఆర్ కీలక ప్రకటన చేసే అవకాశం ఉందంటున్నారు. ఇక కవిత పార్టీ ఏర్పాటు, టీఆర్ఎస్ పేరు, ఈ అంశాలపై కేసీఆర్ రియాక్ట్ అవుతారా లేదా అన్నది కూడా ఇంట్రెస్టింగ్ గా మారింది. కవిత నేరుగా కేసీఆర్నే టార్గెట్ చేయడంతో క్యాడర్, లీడర్లలో కాన్ఫిడెన్స్ నింపేందుకు గులాబీ బాస్ స్పందిస్తారా, ఎప్పటిలాగే లైట్ తీసుకుంటారా అనేది వేచి చూడాలి.